చిన్నప్పుడు తను ఏ విధంగా అయితే హర్నాథపురంలోంచి విఆర్సీకి వచ్చేదానికి నడిచి వచ్చి స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నడిచి వెళ్ళి ఇబ్బందులు పడ్డాడో నారాయణ సార్ అవన్నీ ఈరోజు గుర్తుపెట్టుకొని నాలాగా ఏ విద్యార్థి నడిచి సుదూర ప్రాంతాల నుంచి రాకూడదు, ఇబ్బందులు పడకూడదని ఆలోచన చేసి 7,000 మందికి చదువుకునే ప్రతి విద్యార్థికి ఈరోజు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి నగర నియోజకవర్గంలో ఉన్న 15 హై స్కూళ్ళు, రూరల్లో ఉన్నటువంటి 8 హై స్కూళ్ళు క్రమేపీ ప్రతి స్కూల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇది కాకుండా ఈ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా వారి ఇంటికి నుంచి హై స్కూల్కి రావడానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా తన సొంత డబ్బులతో తమ కుటుంబ సంపాదన నుంచి దాదాపు 6,000 రూపాయలు విలువ చేసే ఒక్కొక్క సైకిల్ చదువుకునే ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇస్తాను అని చెప్పిన మాటకి తూచా తప్పకుండా దాదాపు ఇప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 పాఠశాలల్లో 7, 8, 9, 6, 7, 8, 9, 10కి చదువుకునే విద్యార్థులకు ఇవ్వాలని నారాయణ సార్ గారు అధికారులతో మాట్లాడినప్పుడు అధికారులందరూ ఉపాధ్యాయులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు సార్ 6, 7 తరగతుల పిల్లలు మరీ చిన్నపిల్లలు వారికి ఇప్పుడు వద్దు, ముందు 8, 9, 10 తరగతుల పిల్లలకి ఇవ్వండి అని చెప్పిన దాని మీద ఈరోజు రేపు వచ్చే మంగళవారం 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి, రేపు మంగళవారం 14వ తారీఖు జూలై నెల 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఏ నగరంలో లేని విధంగా, ఏ జిల్లాలో జరగని విధంగా దాదాపు 7,000 సైకిళ్ళు ఒకటే రోజు పంపిణీ చేయబోతున్నారు నారాయణ సార్ గారు. ఈ మొత్తం కూడా నారాయణ సార్ గారి కుటుంబం నుంచి, నారాయణ సార్ గారి సొంత సంపాదన నుంచి ఈరోజు ఈ స్కూల్ పిల్లలకి ఈ సైకిళ్ళు అందజేయడం జరుగుతూ ఉంది.